తిరిగారు. అందరూ తిరిగి తీసేస్తాం, మేము వచ్చిన తర్వాత తీసేస్తాం, డబ్బులను వృధా చేస్తున్నాడు, అది ఇది అని కాకమ్మ గౌరులు చెప్పారు. కానీ ఇప్పుడు చేసింది ఏంటండి? మొన్న వరల్డ్ కప్ ఫైనల్స్ జరిగితే వేల మంది వచ్చారు, 10,000 మంది. మనం కట్టించిన దాంట్లో 10,000 మంది వస్తే ఈ ఎమ్మెల్యే వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని అక్కడ వీక్షించాడు. అది ఎవరు డెవలప్మెంట్ అయినా? నీదా నాదా? ఎన్ని కౌరులు చెప్పారు? మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అఖిలపక్షం వేశారు, ఏమైంది? అఖిలపక్షం ఏమైంది బాబు? తీసేస్తా ఉన్నారు కదా, మరి ఎందుకు చూసావు? నిన్నటికి నిన్న కల్కి మూవీ జరిగితే ఆ వెహికల్ని తీసుకొచ్చి అక్కడ డిస్ప్లే చేశారు. ఎన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి? ఆ డెవలప్మెంట్ నీదా నాదా? హ్యాపీ స్ట్రీట్ తీస్తావు, ఇవాళ ఉంటే 10,000 మంది పైన పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కుటుంబాలతో వచ్చి ఎంజాయ్ చేసేవారు. ఆడ తీసుకెళ్ళి ఆడ పెట్టావు కోట్లింగాల ఘాటు దగ్గర. ఆ ఘాటు దగ్గర ఏముంటాయి? మురికి నీళ్లు కంపు తప్పితే ఇక్కడ ఏం లేవు. అక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టా. ఎవడు వెళ్తున్నాడు? ఎవరు వెళ్ళరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మళ్ళీ తీసుకొచ్చి బ్యాక్ టు పవిలియన్కి రా. నేనేమి క్రెడిట్ కావాలంటే తీసుకో, తప్పేం లేదు. ఇంకా కావాలంటే సలహాలు ఇస్తాను నీకు. నువ్వు వయసులో నాకు పెద్దోడో చిన్నోడో నాకు తెలీదు, సలహాలు ఇస్తాను నీకు కావాలని. ఇవాళ తీసుకుని వచ్చి ఇక్కడ లాలా చెరువు దగ్గర యోగా పార్క్ నేను డిజైన్ చేయించి, అది మున్సిపల్ నిధులే అనుకుంటా నాకు తెలిసి, అది తీసుకొచ్చి యోగా పార్క్ పెద్ద పెద్ద స్టాచ్యూస్ డిజైన్ చేయించాం. అది ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారు. దగ్గరుండి అవి చూసుకో. నేను ఉండి నా ఎంపీ ల్యాడ్స్ డబ్బులతో దాన్వాయిపేట రోడ్ వేయిస్తూ ఉన్నాం. చక్కగా ఆ సైడ్ పేవ్మెంట్స్ అన్నీ కూడా మంచి డిజైన్స్ వేయిస్తున్నాం. అది చక్కగా చేయించుకో. మంచి మంచి లైట్స్ ఆర్డర్ చేసాం నా ఎంపీ ల్యాడ్స్ డబ్బులతోనే. అవి దగ్గరుండి చక్కగా మంచి లైట్స్ పెట్టి దానవపేట రోడ్డు పార్క్ చేయిస్తున్నాం. ఒక అద్భుతమైన పార్క్ తయారు చేయిస్తున్నాం. ఆ దగ్గరుండి అన్నీ కూడా చూసుకో. మొన్న నువ్వు నన్ను అన్నావు కదా గుమస్తా, నిన్ను గుమస్తా అనట్లేదు, నువ్వు ఎమ్మెల్యే స్థాయిలోనే చూసుకో. అదే రకంగా అక్కడ ఏంటి దాన్వాయిపేట పార్క్తో పాటు అంబేద్కర్ స్టాట్యూ, ఒక అద్భుతమైన కట్టడం కడతా ఉన్నాం. అంబేద్కర్ స్టాట్యూ పార్లమెంట్ భవనం కింద కడతా ఉన్నాం. అది కూడా దగ్గరుండి చూసుకుని చక్కగా చేయించు. ఏమన్నా సలహాలు కావాలంటే నీకు బోల్డ్ సలహాలు ఇస్తాను నేను. ఇవన్నీ కూడా నోరు అదుపులో పెట్టుకుని గౌరవాలు ఇచ్చిపుచ్చుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. అసలు నీ గురించి నేను మాట్లాడడం, నిన్ను నేను స్టేట్ వైడ్ పరిచయం చేస్తూ ఉన్నా ఎక్కువగా. అసలు నేను ఎంత తక్కువ మాట్లాడితే నీ గురించి నాకు అంత బెటర్. నాకు కూడా నీకులాగా మనకంటూ ఒక స్వతహాగా ఆలోచన పెట్టుకో. ఇప్పుడు ఇండోర్ స్టేడియం, క్రికెట్ స్టేడియంకి మేము శంకుస్థాపనలు పెట్టాము. ఆ శిలాపలకాలు ఇప్పుడు మోరంపూడి దగ్గర పెట్టించానని పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నావు కదా, అది పెట్టించు. ఇవన్నీ కూడా చేయించు. ఇవన్నీ కూడా ఆల్రెడీ సిఎఫ్ఎంఎస్ అకౌంట్స్లో ఇండోర్ స్టేడియంకి, క్రికెట్ స్టేడియంకి ఆల్రెడీ డబ్బులు పడి ఉన్నాయి. ఇవన్నీ కూడా దగ్గరుండి చేయించు. గోదావరి బండుకు కూడా దగ్గరుండి చేయించు. ఇవన్నీ కూడా ఐడియాస్ ఆల్రెడీ ఆన్ పేపర్ ఉన్నాయి. ఈ ఆన్ పేపర్ని దగ్గరుండి ఒక ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నావు కాబట్టి చేయించు. నువ్వు 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల్లో నువ్వు ఒకడివి. మనం ఏం పెద్దగా ఏం ఊహించుకోక్కర్లా. చర్యలు తీసుకోవయ్యా. మీరు ఎమ్మెల్యే కింద ఉన్నావు కదా, మీ ప్రభుత్వం ఉంది కదా, చర్యలు తీసుకో. ఎక్కడైతే తప్పిదాలు జరిగినాయో చర్యలు తీసుకో. నా సైడ్ నుంచి ఏమైనా తప్పిదాలు ఉంటే నాపైన చర్యలు తీసుకోమనే చెప్తున్నాము. ఏమీ లేకోకుండానే 25% కమిషన్లు అని చెప్పి పాంప్లెట్లు, లక్షల పాంప్లెట్లు ఊరంతా పంచావు. మిగతా ప్లేసెస్లోకి వెళ్తే రాజమండ్రిలో భరత్ ఓడిపోవడం ఏంటంటే అని ప్రజలు చెప్తా ఉన్నారు. ఆయన ఓడిపోవడం ఏంటి, ఇంత డెవలప్ చేశాడు. రాజమండ్రిలో ఆదివారం వస్తే వచ్చే జనము రాజమండ్రి జనం కన్నా చుట్టుపక్కల ఊర్ల నుంచి 3 ఇంతలు జనం వస్తూ ఉన్నారు. ఎంతమందికి ఉపాధి కలుగుతుంది, ఎంతమందికి వ్యాపారాలు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదన్నా మాల్స్కి వెళ్తే కేఎల్ఎం కానీ లేకపోతే బంగారు షాపులు దేనికైనా ఆదివారం అనేది సెలవు ఎవరు వర్కర్స్కి, ఎందుకంటే అంత జనం చుట్టుపక్కల ఊర్ల నుంచి వస్తూ ఉన్నారు. అది మన తాలూకా బెంచ్ మార్క్. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. 175 నియోజకవర్గాల్లో రాజమండ్రి ది బెస్ట్ నియోజకవర్గం కిందన తీర్చిదిద్దాం.